చాలు శ్రీనివాస కొంచెం ముందు అమ్మ నడవాలి, బయటికి నడవాలి, బయటికి నడవాలి. అమ్మ మీరు దయచేసి బయటికి నడవాలి. మేము నూకిందాక మీరు ఉంచొద్దు. మేము దయచేసి ఎన్నిసార్లు చేసుకుంటున్నాము చేసుకోవచ్చు కదా. అలా బయట చూస్తాం కదా. ఇంకా లేదు. जय श्री हेलो हेलो जय श्रीमनारायण जय श्रीमनारायण जय श्रीमनारायण। ओम अयं मुहूर्त शुभ मुहूर्त हस्तो ओम नमः सरसाय नमः सरस्वतये नमः सखेनां पुरोगानां चक्षुषे नमः भवे नमः प्रभवे सप्रादरः तामिन्द्रियावदग्गुरु सर्वनायुर्वासना सर्वेभ्यः श्री वैष्णवेभ्यः महाभागवतेभ्यः नमः। నమస్కరించుకున్నటువంటి వాళ్ళు కలశాభిషేకంలో పాల్గొనాలి అని అనుకున్నటువంటి వాళ్ళు అంతకు రసీదు పొందినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక కాస్త ఈ దేవాలయ ధ్వజస్తంభం దగ్గర ముందుకు రావాల్సిందిగా కోరుతున్నారు। विभागे श्रीरंगस्य उत्तरदिक्प्रदेशे गंगा गोदावरीयोर् मध्यदेशे भगवद्भागवताचार्य सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिकतान्त्रमानेन प्रभवादिनिश्चितवत्सराणां मध्ये स्वस्ति क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतौ ज्येष्ठमासे कृष्णपक्षे अद्याः षष्ट्यां युवतिनौ सप्तम्यां युवतिनौ वासरः वासरस्तु भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवं गुणविशेषविशिष्टायामस्यां शुभदिनौ अस्य श्री भगवतो देवदेवोत्तमस्य श्रीमन्दिराण्डकोटि ब्रह्माण्डनायकस्य देवदेवस्य जगद्गुरुमिनः जगद्रक्षणार्थनिलयावतीर्णस्य श्री रमासहित सत्यनारायण स्वामिनः वर्षे वर्षे प्रयुक्त वार्षिक ब्रह्मोत्सव आराधनकर्मणः अद्य चक्रस्नानसहित अष्टोत्तरशतघटाभिषेक महोत्सव आराधनाख्यमस्य भक्तस्य यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य गोत्रोद्भवस्य मूलगोत्रोद्भवस्य नरसिंहगुप्ता नामधेयस्य धर्मपत्नी भारती नाम्नीं सह कुटुम्बानां सह बान्धवानां च पेल्लिकुल गोत्रोद्भवस्य नीलेश नामधेयस्य धर्मपत्नी सुजाता नाम्नीं सह कुटुम्बानां सह बान्धवानां च मंडकुल गोत्रोद्भवस्य सत्यनारायण नामधेयस्य यमुना नामधेयस्य सह कुटुम्बानां सह बान्धवानां च सुलसाल गोत्रोद्भवस्य श्रीनिवास गुप्ता नामधेयस्य पद्मा नाम्नीं सह कुटुम्बानां सह बान्धवानां च पनकचल गोत्रोद्भवस्य कुमारस्वामी नामधेयस्य चंद्रकला नामधेयस्य सह कुटुम्बानां सह बान्धवानां च మన కమిటీ సభ్యుల గోత్రనామాలు రెడ్డి నామధేయस्य सह कुटुम्बानां सह बान्धवानां च परिवार गोत्रोद्भवस्य वेंकट रघुनामधेयस्य श्रावणी नामधेयस्य जास्मिता नामधेयस्य पांडुरंगाराव नामधेयस्य सीता महालक्ष्मी नामधेयस्य सह कुटुम्बानां सह बान्धवानां च ఏ వచ్చిందా దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు ముందుకప్పుడే చెప్తున్నారు सह कुटुम्बानां सह बान्धवानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य धन धान्य पुत्र पौत्र अभिवृद्धि सिद्ध्यर्थम आध्यात्मिक आदिदैविक आदिभौतिक तापत्रय निवारण अर्थ
రమా సహిత సత్యనారాయణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవ ఆరాధన కర్మణి అద్య పంచమ దివసే మాధ్యాహ్నిక కాలే మాధ్యాహ్నిక ఆరాధన అంగం అష్టోత్తర శత కలశ అభిషేక మహోత్సవం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. అద్య అందరి చేతులకు పుష్పాలు ఇవ్వండి స్వామి. రోహితాచార్య శర్మణః త్వం కుత్ర అత్రస్తు అత్ర ఆగచ్చ శీఘ్రమాగచ్చతు అద్య శీఘ్రాతిశీఘ్రమేవ రోహిత్ స్వామినః శీఘ్రాతిశీఘ్రమద్య కలశపూజాంచ వావాహయామి. యజమానస్య హస్తే అక్షతాని నిక్షిప్య పుష్పాని నిక్షిప్య మధ్యే ఆరాధనం కుర్యాత్ త్వం కుర్యాత్ శ్వేత శరీరవాహనః. ఓం గట్టి మేళం. ఓం నమాజైత సత్యనారాయణ స్వామి నమః. మధ్యలో శ్రీ నమాజైత సత్యనారాయణ స్వామిని ఆరాధన చేస్తున్నట్టుగా భావించుకొని మీకు ఇచ్చినటువంటి అక్షంతలని ఉద్యమంలో నమస్కారం చేసుకోండి. సత్యనారాయణ స్వామి ఆరాధనలో ఎన్నో సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలను జరుపుకుంటున్నామా? ఎన్నో సంవత్సరం? ఈ సంవత్సరం 22. అంటే స్వామి మంచి యుక్త వయస్సులోకి వచ్చాడు. స్వామి పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? 22 సంవత్సరాలైంది. ఇక్కడ పుట్టి 22 సంవత్సరాలైంది. స్వామి పుట్టి ఎన్నో వేల సంవత్సరాలైందని లేదు. ఎందుకంటే స్వామికి పుట్టికే లేదు, అలా ఉన్నాడంతే. ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతకనే కూడదు. ఎందుకు అనంటే అది వెతకడానికి ప్రయత్నించిన ప్రతి ఒక్క మహర్షి కూడా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకనే స్వామి పుట్టుక గురించి ఆలోచించొద్దు. ఇక్కడ పుట్టి 22 సంవత్సరాలైంది. ఈ 22 సంవత్సరాల్లో యుక్త వయస్సులోకి వచ్చాడు స్వామి. ఇవన్నీ ఆరాధనలు ఏవేవో జరుగుతున్నా మీకు అర్థం కానటువంటి మంత్రాలు, మీకు అర్థం కానటువంటి క్రియ, మీకు అర్థం కానటువంటి ద్రవ్యాలు, మీకు అర్థం కానటువంటి తంతు, ఇదంతా కూడా ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ దాని లోపల నుంచి అందుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఏమిటి అంటే 22 సంవత్సరాలుగా మనము అభిషేక మహోత్సవాలని బ్రహ్మోత్సవ కార్యక్రమాలని జరుపుకుంటున్నాం. మరి ఏమిటి ఈ 108 కలశాలతో అభిషేకం చేయవలసినటువంటి యొక్క ప్రాధాన్యత అంటే, స్వామి పుట్టిన తరువాత స్వామి మనల్ని అనుగ్రహించడానికి సంవత్సరం పాటు అలా నిల్చొని ఎంతో మంది భక్తులని అనుగ్రహిస్తూ ఉంటారు అక్కడ నిల్చొని. అవునా? ఎన్నో వేల కళ్ళు స్వామిని చూశాయి, ఎంతో వేల మంది దృష్టి స్వామి మీద పడింది. అలా పడినటువంటి దృష్టిని, స్వామి మీద పడ్డటువంటి దృష్టి దోషములన్నిటినీ కూడా తొలగించి ప్రకృతిలో ఎవరు కూడా తయారు చేయలేనటువంటి, ఎవరు కూడా నిర్మించలేనటువంటి, ఎవరు కూడా ఆ పదార్థాన్ని, ఆ మిశ్రమాన్ని తయారు చేయలేరు. ప్రకృతి ద్వారానే ఆ పదార్థములు తయారవుతాయి. అది ఎవరు సృష్టించారు? ఆ పదార్థాలని, పాలని ఎవరు సృష్టించారు? ఆవు గడ్డి తింటే పాలు ఎలా వచ్చాయి? ఆ పాలు పెరుగుగా ఎలా మారింది? ఆ పెరుగు వెన్నగా ఎలా మారింది? వెన్న నెయ్యిగా ఎలా మారింది? ఈ పదార్థములన్నిటితోటి భగవంతుడికి సమర్పణ చేస్తారు. తేనె ప్రతి పువ్వులో ఉండేటువంటి మాధుర్యాన్ని వెలికి తీసేటువంటి ఒక గొప్పతనాన్ని ఒక జీవికి మాత్రమే ఇచ్చి ఆ జీవి ద్వారా వచ్చినటువంటి మాధుర్యాన్ని స్వామి పొందుతాడు. అదే తేనె. అవునా? ఎవరు కూడా పెట్టినటువంటి మిశ్రమం ద్వారా అది ఎలా పుడుతుందో, అది ఎలా పెరుగుతుందో, అందులోకి ఎలా మాధుర్యం వస్తుందో, అందులోకి ఆ తీపిదనం ఎలా వస్తుందో తెలియనటువంటి పదార్థం పళ్ళు. అవునా? అలాగే తీర్థపుడి, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, ఇలాంటి పదార్థములన్నీ కూడా ఏవి అయినా సరే భగవత్ సృష్టిలో భగవంతుడు తప్ప మరొకడు ఎవరు కూడా తయారు చేయలేనటువంటి అద్భుతమైనటువంటి పదార్థములు.
ఈ పదార్థముల మిశ్రమములన్నిటినీ కూడా ఈ సంవత్సరం పాటు కూడా గత సంవత్సరంలో జరిగినటువంటి దోషములన్నిటినీ కూడా తొలగిపోయి ఈ సమస్త ద్రవ్యములతోటి ప్రకృతిలో లభించినటువంటి సమస్త ద్రవ్యములతోటి మనము అంతా కూడా స్వామికి శుద్ధిపరచుకొని స్వామికి ఇందులోపల ఉండేటువంటి శక్తిని ఆ విగ్రహ రూపంలోకి పంపించి ఈ సంవత్సరాంతము కూడా స్వామిని నమస్కారం చేసుకున్న ప్రతి ఒక్కరి కోరికలు తీర్చమని మనం ప్రార్థిస్తాం. అదే ఈ అభిషేకానికి ఉండేటువంటి గొప్పతనం. ఆ అభిషేకంలో దదిలో ఉండేటువంటి దేవతను అక్కడ ఆవాహన చేస్తారు, తేనెలో ఉండేటువంటి దేవతని వాళ్ళల్లో ఆవాహన చేస్తారు, మధురంలో ఉండేటువంటి దేవతలు అందులో ఆవాహన చేస్తారు. ఎక్కడ ఏ దేవతల్ని ఆరాధన చేసి స్వామికి శాస్త్రోక్తంగా ఎలా జరపాలి అని చెప్పేసి వాళ్ళు ఆరాధన జరుపుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ యజ్ఞ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. హారతిని ఇచ్చుకొని తర్వాత అభిషేక మహోత్సవాన్ని మొదలుపెడతాం. కీర్తన एतावानस्य महिमा अतोऽध्यायानुच्चपूर्वः पादोऽध्यानुस्नाभूतानि त्रिपादस्यामृतन्दिने त्रिपादूर्ध्वं दैत्पूर्वः पादोऽस्येह भवान् पुनः ततो विश्वञ्जष्टात् शासनानि अपि तस्मात् विराजतायिता विराजो अत्पुरुषः स जातो अत्यरिष्ठत पश्चाद्भूमिमदो पुनः यत्पुरुषेण हविषा देवायज्ञमतुन्नता असम्प्रोक्ष्य जीवार्चनो ग्रीष्मैश्वच्चरत्नैः सप्तास्य
त्रिभक्तसमिदकृता देवाय यज्ञं तन्वाना अभद्रं पुरुषं वशं तं यज्ञं परिविष्णुक्षुण्ड पुरुषं जातं कृतः तेन देवा अयनन्ता साध्यार्षयश्चये तस्मात् यज्ञात् सर्वसुतः समृद्धं प्रसदाज्यं पशुपुस्तागच्छग्रवायुज्ञान आरण्यान् ग्राम्याश्चये तस्मात् यज्ञात् सर्वहुतः ऋतस्रावाणि जिज्ञरे चण्डालं जिज्ञरे तस्मात् यदुस्तस्मादजायन्त तस्मादस्व अजायन्त एकेको भयादितः गावोह जिज्ञरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यतः कतिदाब्जकल्पयन् मुखं किमश्चको बाहु साहूरूपादाहुच्येते ब्राह्मणोऽस्यामुखमासे बाहुरादन्यकृतः ऊरुतदस्य यद्वैश्यः प्रज्ञातं शूद्र अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्य अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्य आसीदन्तरिक्षं शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्यां गोविर्गहस्तोत्रात् तथा लोकागम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तमो आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्यधीरः कामानि कृत्वा गोदङ्गितास्ते धाता पुरस्ताद्यमुदारहार चक्रप्रविद्वान् प्रतिशस्त्रदस्त्रः त्वमेवं विद्वानमृतह्यभवति नान्यपन्थायनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवात्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्या सन्ति देवा अद्य पृथिव्ये ससाश्च विश्वकर्मणः समवर्ततानि तस्य त्वष्टा विदधद्रूपवेदे तत्पुरुषस्य विश्वमादिनामग्रे वेदाहमेतं पुरुषं महान्तो आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विचित्यधीरः नामानि कृत्वा पुरतन्यतास्ते धाताप्रस्थाद्यमुदारहार चक्रप्रविद्वान् प्रतिशस्त्रदत्तः त्वमेवं विद्वानमृतह्यभवति नान्यपन्था विद्यते यदाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिं मरीचीनां पदमिच्छन्ति वेदतः यो देवेभ्यो आगमति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋचाय ब्रह्मये ऋचं ब्राह्मं जनयन्त देवा अग्रे तदब्रवन्न यस्वोऽयं ब्राह्मणोऽयं विद्यते श्रीश्च लक्ष्मीश्च पत्न्यो होरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनो व्याप्तम् इष्टं मनिजानाम् अहं मनिजानाम् सर्वं मनिजानाम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ हिरण्यवर्णां हरिं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्देयं यामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यामस्तिनादप्रबोधिनीं श्रियं देवेमुपक्वये श्रीर्वादेवेन विहतां तां सोऽस्मितां हिरण्यं प्राकारामाद्रां दलन्तीं दुर्गां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां यशसां दलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेणस्यतां त्वां गणे आदित्यवर्णे तपसोऽति जातो वनस्पतिस्तमरुक्षोतबिन्दः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मी वैनमां देवसककीर्ति च मया सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्नतमे ग्रहान्
गन्धद्वारां गुरुदर्जां नित्यपुष्टाङ्गरीसिनीं ईश्वरीं सर्वभूतानां स्वामिहोपक्वये श्रीर्मे वचतु अलक्ष्मीर्मे नश्यतु मनसक्काममार्गो जिह्वातस्यत्यमसीमहि पशूनां रूपमन्यस्य मयश्रीश्रीराम्यजः कर्तमेन प्रजं भूता वैसम्भवचष्टमा श्रियं वासयने कुले मातरं पद्ममालिनी आपस्रजन्तु स्निग्धानि चित्केतमस्मै गृहे इतदेवीं मातरं श्रियं वासयने कुले आर्द्रां दुष्करिणीं पुष्टिं जलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममामः आर्द्रां जल्करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममामः तां महामह जातवेदो लक्ष्मीफलपकामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावोदास्योऽस्मान् विद्येयं पुरुषानहम् गोविन्दा गोविन्दा जय बोल सत्यनारायण भगवान के जय बोल सत्यनारायण भगवान के ओम भूमिर्भूम्नाद्योर्मलिना अंतरिक्षं महिमा उपस्थे देवैः वन्दानवन्दाध्यायान्तरे आयन्तो कृष्णेन्द्रमेण सन्मातरं पुनः पितरं च प्रयन्सुभः श्रीं चैतामार्यादिवात्मसङ्गाय प्रत्यस्य महद्भिः अस्य प्राणानपानत्यन्तस्थलचिरोचनः यज्ञन्मयः ఈడ నిలవడమే కానీ ఏమైనా పంపించండి. స్వామి ఇక్కడ తీసుకొని వీళ్ళని తొందరగా పంపించండి. जगन्निवासे नानाखिलं मुकुन्दा जयतु जयतु देवो देवकी नन्दनो जयतु जयतु कृष्णो विष्णुवंश प्रदीपः जयतु जयतु श्यामरङ्गोमलाङ्गो जयतु जयतु कृष्णेनारायणो मुकुन्दः मुकुन्दमुद्धारणस्य भवन्तमेकान्तमियत्तवर्गम् अविस्मृतिस्तत्सर्गारे भवे मे शुभवत्प्रसाद नाहं वन्दे तवचरणयो वन्दमत्कुन्दहेतो कुन्देकासं गुरुमविहरे नारायणो नामहेतो रम्यामृतमगतानन्दनेयाभिरम् भावे भावे हृदयमगने भावयेयं भवन्तम् नास्ता धर्मे नमसुचये नैव कामोपभोगे यद्यद्भव्यं भवतु तथा पूर्वकर्मानुरूपम् एतत्राद्यं मम बहुमतं जन्म जन्मान्तरेपे तस्मादाम्बोरुहैवदता निश्चलावत्तिरस्तु धीरा धूराम वास्तुवासानरगेवानरकान्तकप्रदाम् अपदीरितशारदारविन्दो चरणो ते वर्णे चिन्तयामि कृष्णपदीयपदपश्यवञ्जनान्ता अप्येदमे विशुभमानसराजहंसः प्राणप्रयाणसमये घण्टावरौ धनविदौ स्मरणं कुरुते चिन्तयामि हरिणेन सन्ततं मन्दमन्दहस्ताराम्बुजं नन्दगोपतनयं परात्परं नारदादिमुनिवृन्दवन्दितं करचरणसरोजे कान्तिमं नेत्रमेने शममशमकविं
హరిధరమిందాఖ్యాతీయతే యోజనోగం భవవర్పరికిన్న కేదమత్యవ్యజామి కృష్ణాతో ఏ మదనపమో దూతమో ఊర్మిమాలే సంసారామోతి వీళ్ళని తీసుకొని కింద పెట్టేసి పంపించే హరిచరణ స్మరణామృతేన నామీన ప్రభవంతి పరిపవ స్వామీన శ్రీధర ఆలస్యం వ్యపనీయ భక్తి ధ్యాయస్య నారాయణ లోకస్య వ్యసనాపనోదనకరో దాసస్య క్షమః భవజనవికటానాం బంధః స్వాహానాం సుఖదుహితృకలాత్రాత్రారమాణార్చితానాం విషమవిషయతో ఏ మజ్జతామప్లవానాం భవతు శరణో ఏకో విష్ణుపోతో నరాణాం భవజనవికటానాం దుష్టరం నిష్కరేయం తదమహమితేతో ఆత్మకాగరమిదం నరకవిషిన్నాస్తారయ్యవ్యవశ్యం కృష్ణాదో ఏ మదనమోర్మిమాలే జ్ఞానావర్తే తనయ సహజాగ్రాహకాకులేక సంసారే హరిజరతో వర్జతాం పాదాంబోజే వరదభవతో భక్తినామం ప్రయచ్చ మాద్రాక్షం క్షీణపుణ్యాం క్షణమభిభవతో భక్తిహీనాం వదార్చే మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్యాన్న దాఖ్యాన్న జాతం మాస్మార్షం మాధవస్వామపి భువనపతే చేతుతామన్యోమానా మా భూవన్ వత్సవర్యా యదికరరహితో జన్మజన్మాంతరే हेलो यूतन्या समलाहरन्ति मुनयो व्याप्याद्यवत्यादयः अन्तर्ज्योतिरमेयमेकममृतं कृष्णस्य मापीयता तद्गीतं परमौषधं वितनुते निर्वाणमात्यद्भिकां प्रेमस्या परमं हितं श्रीमतवोस् वक्ष्यामि संसेततः संसारात्मवामि दुर्लभफलं सम्यक् नानाज्ञानमुपास्यते रसे नमो नारायणेत्यम् मन्त्रं च प्रणवं प्रणामसहितं प्रावर्तयद्वं मुहुः पृथ्वीरेणुरनुपयांसि कनिका फल्गोत्सरीयो लघुः तेजो निःश्वसनं मरुत्तरुदरं रन्ध्रं सुसूक्ष्मं नमः क्षुद्रारुद्रपितामह प्रभुतया गीता समस्तासुरः दृष्टे यत्र सदावको विजयते भूमावधूतावधिः तद्धेनाञ्जलिनानतेन शिरसा गात्रे सर्वमोक्षमयि खण्डेन स्मरगद्गतेन लये नोभिर्नवास्मां गुणा नित्यं तच्चरणारविन्दयुगनां ज्ञानामृतां स्वाधीनाम् अस्माकं सरसीं सततं सम्पद्यतां जीविताम् हे गोपालक हे कृपाजलनिधे हे सिन्धु कन्यापदे हे कंसाङ्गद हे गजेन्द्रकर्णा पारीण हे माधवा हे रामाङ्ग हे जगत्प्रियगुरो हे पुण्डरीकाक्षमा हे गोपीचरनाथ पालयवरं जानामृतां भक्तावाय त्रैलोक्यरक्षामणे गोपीलोचनचान्दकमणि सौन्दर्योग्रामणि कान्तामणिरुक्मिणी कनकद्वन्द्वैकभूषामणि श्रेयो देवसितामणिर्धुषत्नो गोपालचूडामणि
शत्रुच्छेदैकमन्त्रं सकलमुपनिषद्वाक्यसम्पूज्यमन्त्रं संसारोद्धारमन्त्रं संपरितमन्त्रं निर्याणमन्त्रं दिव्यै श्रीकृष्णमन्त्रं सर्वे व्यामोहप्रशमोदकं दैत्येन्द्रकौशलं त्रिभुवन श्रीकृष्णविद्योषधं भक्तं धिकौशलं भवमयप्रभुं श्रेयप्राप्तिकौशलं त्रिभुवन श्रीकृष्णविद्योषधं आनन्दायान्यसारण्यवृन्दं वेदव्रताम्याम्यहं वृद्यस्य वृद्धिर्यान् परलोकनाद नादेन पुरुषोत्तमे त्रिजगदा मेधादिवेकेतसा सेवीसस्य पदस्य दातर्ये नारायणे तिष्ठति ओंकाचेत् सदस्य तस्यै स्वरसिद्धं सिद्धं विमोचने तिष्ठति गूढगुरुवते निरामयं कृष्णरसायनं पुरान् త్వరగా నడవాలా వచ్చేసేయండి జరగాలమ్మా ఫాస్ట్ రండి వచ్చేసేయండి అమ్మ వచ్చేసేయండి అమ్మ రండి ఫాస్ట్గా నడవండి ఫాస్ట్గా చిన్న చక్ర స్నానం ఉంటుంది పదండి వచ్చేసేయండి అక్కడ గేట్ వేసేసేయండి దయచేసి అక్కడ గేట్ వేసేసేయండి దయచేసి అక్కడ గేట్ వేసేసేయండి ఉన్న వాళ్ళని పంపించండి చక్ర స్నానానికి అమ్మ జరగాలి అమ్మ వచ్చేసేయండి దయచేసి చక్ర స్నానానికి అందరూ కూడా కిందికి వెళ్ళాలి మధురాకృతమైన పాటలు పాడతారు. ఫస్ట్ ఫ్లోర్లో కూర్చోమని చెప్తారు అన్న దగ్గర అందరూ కూడా మొదటి అంతస్తులో స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో కూర్చుంటాగా మనల్ని ఆనందపరచడానికి భగవన్నామ సంకీర్తనలు చేయడం ఆ యొక్క అందమైన కార్యక్రమాన్ని మనం తిరగద్దాం. వచ్చేసాయండి అమ్మా ఒక్క నిమిషం నడవాలి అమ్మా వచ్చేసాయండి నడవాలి వచ్చేసాయండి నమస్కారం చేసుకొని